డిప్యూటీ సీఎం పవన్ ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ తెలిపారు. ప్రజలకు సేవ చేయాలని లక్ష్యం కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ అన్నారు. అలాంటి నాయకుడు రాష్ట్రానికి అవసరమన్నారు. రాబోయే రోజుల్లో పవన్ మరిన్ని సేవలు చేయాలని, ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలంటున్న జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్తో మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బాడిత శంకర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలకు చీరల పంపిణీ, అదేవిధంగా పండ్లు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. బాడి శంకర్ రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెలబ్రేషన్ మేము ఊహించినంతగా ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలో కూడా జరుగుతుంది. పక్క రాష్ట్రాల్లో తమిళనాడు, ఒరిస్సా, కలకట్టా, బెంగళూరు ఈ రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున అభిమానులు వారి బర్త్డే సందర్భంగా పేదవాడికి ఆర్థిక సాయం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఏదో చిన్న సాయం, వాళ్ళ చేతనంత సాయం, బుక్స్ పంచడం, ఒకళ్ళు పెన్నులు పంచడం, ఒకళ్ళు శారీస్ పంచడం, దుప్పట్లు పంచడం, ఒక్కొక్కళ్ళు అయితే 10,000 20,000 సాయం చేస్తూ వాళ్ళకి కుటుంబానికి అండగా ఉండడం కోసం ఈ పుట్టినరోజుని ఎన్నుకొని ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి గారు 10 మందికి సాయం చేయాలనే ఒక ఉద్దేశంతో బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వారు ప్రజాసేవలోనే ఉన్నారు. సినీ రంగంలో ఉన్న ప్రజాసేవలో ఉంటూ ప్రజాసేవ కోసం వారు డిప్యూటీ సీఎం అయ్యారు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కార్యకర్తలకు అండగా నిలుస్తూ ఉన్నారు. ఏదైతే అధినాయకుడు చేస్తున్నటువంటి సేవలను కార్యకర్తలు కూడా గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్తా ఉన్నారు. ఎట్లా చూడొచ్చు? పవన్ కళ్యాణ్ గారు కూడా కార్యకర్త అందరూ కూడా నాయకులుగా తీర్చిదిద్దా ఉన్నారు. విధానాలను ఎట్లా చూడొచ్చు? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, ఎవరైతే ప్రజల మధ్యలో ఉంటారే వారే లీడర్. ప్రజలకి ఎప్పుడైతే దగ్గరగా ఉంటామో, ప్రజలకు ఏదైనా సేవ చేస్తున్నామో చేస్తేనే లీడర్. అదే చెప్పారు ఆయన. అందుకనే ఆయనే దగ్గరుండి ఈ పార్టీని బ్రహ్మాండమైన ఒక ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఆ మాట చెప్పారు ఆయన. రాబో రోజుల్లో విజయవాడ నగరంలో జనసేన పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఏ విధంగా సామినేని భాను గారు అధ్యక్షతన ఏ విధంగా ముందుకెళ్ళిపోతుంది పార్టీ జిల్లాలో? విజయవాడ నగరం మెగాస్టార్ చిరంజీవి వంగవీటి మోహన్ రంగారావు గారు వేసిన పునాది. ఈ బెజవాడ నగరంలో అయితే మా పార్టీకి ఏమి బ్రహ్మాండమైన సక్సెస్ అవుతాయి. 2 సీట్లు గెలిచిన వాళ్ళం. ఇక్కడ 1 సీటు కొద్దిగా పోయాం గతంలో ప్రజారాజ్యం అప్పుడు. ఇక్కడైతే పార్టీ చాలా బలంగా ఉంది. కృష్ణా జిల్లాలో బ్రహ్మాండమైన ఉదయభాను గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా నడుస్తుంది. ఉమ్మడి జిల్లా కృష్ణా జిల్లాలో. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అన్ని రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జరుగుతున్నారు. ఇటు గతంలో ఎప్పుడు లేకుండా కూడా పూర్తిగా కూడా ఈసారి భిన్నంగా అందరూ కూడా సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తూ కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రతో రాజ్ కుమార్, ప్రైమ్ న్యూస్, విజయవాడ నుంచి.